నమస్తే వెల్కమ్ టు విత్రీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సోని శ్రీరాజ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వికారాబాద్ లో నాగదేవత ఆలయాన్ని సందర్శించిన ప్రధాని సతీమణి జశోదాబెన్ కు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు పరిగి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తా సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చంద్రబాబు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసులను మాఫీ చేయించుకుంటున్నారు హిల్ స్కామ్ కేసు నుంచి తప్పించుకుంటున్నంత మాత్రాన వదిలే ప్రసక్తే లేదు మాజీ మంత్రి కన్నబాబు భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులపై పోలీసుల లాఠీ చార్జ్ అవాస్తవం తప్పుడు కథనాలు ప్రచారం చేయడం బాధ్యతారహిత చర్య ఎస్పీ సుబ్బారావు వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నాగదేవత ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సతీమణి జశోదాబెన్ సందర్శించారు ఆలయానికి చేరుకున్న జశోదాబెన్ కు ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా నాగదేవత ప్రధాన ఆలయంలో జశోదాబెన్ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు జశోదాబెన్ నాగదేవతకు ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించి పూజల్లో పాల్గొన్నారు అనంతరం దేశ ప్రజల శ్రేయస్సు శాంతి సౌభాగ్యాల కోసం ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు फोटो ले लो कौन है चलो हो गया आपका भी हो गया उसका भी भैया तुम भी बाहर निकलो तुम्हारा हो गया चलो 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 वहाँ भी चलते हैं बोलो सूर्य भगवान की बोलो सूर्य भगवान की चलो हो गया बाबजी करके आपको बोलो सूर्य भगवान की बोलो सूर्य भगवान की चलो हो गया बाबजी करके आपको వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి మున్సిపాలిటీ నలుమూలలా సీసీ రోడ్డు వేయడం జరుగుతుందన్నారు మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పరిగి మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అమూద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గానిమోని శ్రీనివాస్ గోపాల్ అక్బర్ సల్వర్ తదితరులు పాల్గొన్నారు టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ, అదేవిధంగా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పరశురామ్, ఇంకా ముఖ్యమైనటువంటి
నగరానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, లీడర్లు అందరూ కూడా కలిసి ఈరోజు మన బీసీ కాలనీ లోపల సిమెంట్ రోడ్స్ వేసేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది జస్ట్ ఒక చిన్న వర్క్. ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున అసలు పరిగి టౌన్లోనే మొత్తం కూడా సీసీ రోడ్డు వేసే విధంగా కార్యక్రమాలను తీసుకుంటున్నాం. పరిగిలో ఒకటి ఈరోజు ఆల్రెడీ గతంలోనే శ్రీధర్బాబు మినిస్టర్ గారితో ఫౌండేషన్ ఇప్పించడం, కాంట్రాక్టర్స్ వచ్చారు. వాళ్ళు ఈరోజు వర్క్ కూడా స్టార్ట్ చేయడానికి అని చెప్పి ప్రణాళికలు తయారు చేయడానికి వస్తే పనిగా మీరు అక్కడ ఉండండి, నేను వస్తున్నా అని చెప్పిన. తుంపులగడ్డ లోపల మనం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఒక 200 కోట్ల రూపాయలతో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనార్టీ డిపార్ట్మెంట్ అందరు కూడా కలిపి ఒక 4 రకాల స్కూల్స్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లోపల 200 కోట్లు అంటే హైదరాబాద్ నగరంలో కూడా 1,00,000 రూపాయల ఫీజు ఉన్న స్కూల్లో కూడా అట్లాంటి వసతులు ఉన్నాయి. అట్లాంటి వసతులు మన పరిగి లోపల, మన తుంపులగడ్డ లోపల మంచి స్కూల్స్ రాబోతున్నాయి. దాని వర్క్ కూడా కాంట్రాక్టర్తో మాట్లాడి వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాం. కాబట్టి పరిగిని అన్ని రంగాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా గమనిస్తున్నారు. మన హాస్పిటల్ బిల్డింగ్ కూడా 27 కోట్ల రూపాయలది. నెక్స్ట్ వీక్ స్లాబ్ పడుతున్నది, గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ పడుతున్నది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు మొన్ననే మున్సిపల్ లిమిట్ లోపల మన నస్కల్ దగ్గర అక్కడ ఒకటి ఐటీఐ, గతంలో ఐటీఐ అంటున్నట్టు ఇప్పుడు మనం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ అంటున్నాం. ఏటీసీకి సంబంధించింది కూడా మనం వివేక్ వెంకటస్వామి గారు పిలిపించుకొని 45 కోట్లది ఫౌండేషన్ వేసినాం. దాని మూలంగా కూడా ఇక్కడ చాలామంది నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ ఇచ్చి మనకు బొమ్మరాజ్పేట అంటే మన పరిగి మండలం రంగంపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో కొన్ని వేల ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్స్, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓఆర్ఆర్ లోపలనేమో ఐటీ కంపెనీస్ పెడుతున్నారు. ఓఆర్ఆర్ దాటిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే టెక్స్టైల్స్ కానీ ఇంకా వేరే ఇండస్ట్రీస్ కానీ ఓఆర్ఆర్ బయట పెడుతున్నాం. మనం ఓఆర్ఆర్ బయటనే ఉన్నాం. కాబట్టి ఓఆర్ఆర్ బయట అంటే అటు తొండపల్లి దాటంగానే ఓఆర్ఆర్ వస్తుంది, అదేవిధంగా రాకంచెల్ల దాటంగానే ఓఆర్ఆర్ వస్తుంది. కాబట్టి ఈ దగ్గరలోనే మనకు ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. కాబట్టి మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడలో మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకుంటున్నారని కన్నబాబు ఆరోపించారు. స్కిల్ స్కామ్ కేసు నుంచి తప్పించుకున్నంత మాత్రాన వదిలే ప్రసక్తే లేదని న్యాయ పోరాటం చేస్తామని మాజీ మంత్రి కన్నబాబు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని కన్నబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కేసు ఆయనే క్లోజ్ చేసేసుకుంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో ఆయనే రివ్యూలు చేస్తారు. ఎలా చేయాలో అధికారులకు ఆయనే ఒక దిశానిర్దేశం చేస్తారు. చేసి చివరికి తన మీద కేసులు తనే తీసుకునే పరిస్థితి. బహుశా భారతదేశ చరిత్రలో ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ అధికార దుర్వినియోగానికి కూడా మళ్ళీ వెనకాడకుండా చట్టాలని, న్యాయ వ్యవస్థల్ని, అదేవిధంగా దర్యాప్తు సంస్థలని కూడా తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ అధికారాన్ని వాడుకుని మీరు ఈ కేసులు మూయించే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం. ఇవాళ స్కిల్ స్కామ్ అనే దాన్ని మీరు మొత్తం ఆ కేసును మూయించే ప్రక్రియ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది చట్ట విరుద్ధం, ఇది దుర్మార్గం, ఇది అధికార దుర్వినియోగం అని వైఎస్ఆర్ పార్టీ చాలా గట్టిగా చెప్తా ఉంది. మీరు చేస్తున్నది పచ్చి దగా అధికార దుర్వినియోగం. ఈ రాష్ట్రంలో స్కిల్ స్కామ్లో ఆ రోజు సిఐడి నమోదు చేసిన కేసులో A1గా ఉన్న మీరు ఏ విధంగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని ఈ కేసుని మొత్తం తీయించేసే కార్యక్రమం చేస్తా ఉన్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అవినీతి చేసేది మీరే, విచారణ జరిపేది మీరే, చివరికి నమోదైన కేసులను కూడా తీసేసుకునే కార్యక్రమం మీరే చేస్తే ఇంకా చట్టాలకి విలువ ఎక్కడదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఏ కేసులో అయితే ఆయన జైలుకి వెళ్ళాడో, ఏ కేసులో అయితే బెయిల్ మీద ఉన్నాడో ఆ కేసుని చంద్రబాబు నాయుడు గారు ఎలా తీయించుకుంటున్నారు, దానికి సిఐడి ఏ విధంగా ఒక టూల్ లాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నారని మేము అడుగుతున్నాం. అసలు ఈ కొత్త ప్రక్రియలు, కొత్త విధానాలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనవేనా అని మేము ప్రశ్నిస్తున్నాం.
ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఆ రోజు సిఐడి అధికారులు ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేసి ఇదంతా కూడా చాలా దుర్మార్గమైన అవినీతి అని చెప్పి తేల్చి కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఒక కొత్త పాట పాడుతూ ఉన్నారు. నిజాల్లో నిగ్గు తేల్చే విషయంలో పొరపాటు జరిగిందని ఒక కొత్త పాట ఎత్తుకుని ఆ ప్రకారం ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మొత్తం అన్నిటిని కూడా తారుమారు చేసే కార్యక్రమం చేస్తూ ఆ క్రమంలో కేసు మొత్తం క్లోజ్ చేసే వ్యవహారం చేయడం ఎంతవరకు ఇది సరైన పద్ధతిని మేము అడుగుతున్నాం. ఇప్పటికీ చంద్రబాబు గారి బెయిల్ని సవాల్ చేస్తూ ఒక పిటిషను సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో అంటే దేశ అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానంలో ఈ అంశం పెండింగ్లో ఉంటే ఏ విధంగా దీన్ని మూసివేయడానికి సిఐడి ముందుకు కదులుతుందని మేము అడుగుతున్నాం. ఏ విధంగా మీరు కేసుని ముందుకి కదలకుండా ఆపి దాని మొత్తాన్ని కేసునే తీసేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. మీకు ఒక నిజంగా నిజాయితీ ఉంటే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదం అందచేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులపై పోలీసుల లాఠీచార్జ్ జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మరియు ప్రచారం పూర్తిగా అవాస్తవమని అది తప్పుడు సమాచారమని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు మీడియా ముఖంగా స్పష్టం చేశారు. లాఠీచార్జ్ జరిగిందనే ప్రమాదంలో ఏమాత్రం నిజం లేదని ఎస్పీ తెలిపారు. భక్తులను భయాందోళనకు గురి చేసే ఉద్దేశంతో తప్పుడు వీడియోలు తప్పుడు కథనాలు ప్రచారం చేయడం అత్యంత బాధ్యతారహిత చర్య అని ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు పేర్కొన్నారు. మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగము వారిని గైడ్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సముదాయించడం పంపడం జరుగుతుంది. అక్కడ పోలీస్ వారు కానీ విజిలెన్స్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు త్రూ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అన్ని విధాలా. బట్ కొన్ని ఎలక్ట్రానిక్ అండ్ మీడియా సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిసలాట జరిగింది,
అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు. అదంతా కూడా అబద్ధం. సో ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీసు వారు, విజిలెన్స్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ వ్యూ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది, ఎక్కువ ప్రిలిమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారు, సోషల్ మీడియా వారు సహకరించాలి. ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిలిగ్రిమ్స్. బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాల్ని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేసే వాటిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. సెక్యూరిటీ గార్డ్ కొట్టలేదు, అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయడంలో చేశారు తప్ప ఎక్కడ కొట్టేట్లుగా కానీ లేదంటే వారిని పూర్తిగా దాడి చేసినట్లు కానీ ఎక్కడ లేదండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వారాంతపు సెలవుల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు భూదేవి కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఎస్ఎస్డి కౌంటర్ దగ్గర రావడం, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరికీ టికెట్స్, టోకెన్స్ దొరికే విధంగా బందోబస్తులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఎస్ఎస్డి టోకెన్స్ అయిపోయిన సందర్భంలో వాళ్ళకి డీడీ టోకెన్స్ దొరుకుతాయనే తాపత్రయంతో దివ్య దర్శనం సంబంధించినటువంటి కౌంటర్స్ దగ్గర పెద్ద సంఖ్యలో చేరేదానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి జరిగింది. అక్కడే ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా ఇమీడియట్లీ తక్షణమే స్పందించి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ బందోబస్తు కానీ చర్యలు కానీ తీసుకోవడం, పబ్లిక్ అందరికీ కూడా పిల్గ్రిమ్స్ ఎవరైతే వచ్చినారో భక్తులందరికీ కూడా టికెట్ల యొక్క టోకెన్స్ యొక్క పరిస్థితిని వివరించి చెప్పడం జరిగింది. దానివలన పరిస్థితి అనేటువంటి దాన్ని నియంత్రించి ఏ రకమైనటువంటి ఇష్యూ లేకుండా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని మీడియా దీనిలో కానీ ఫోరమ్స్లో కానీ లాఠీ చార్జ్ జరిగినట్లు లేకపోతే తొక్కిసలాట జరిగినట్లు పేర్కొనడం జరిగింది. ఇది వాస్తవం కాదు. భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి విన్నపం ఏంటంటే అటు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో కానీ టీటీడీ సిబ్బందితో కానీ సహకరించాలని, అలాగే పోలీసు వారు కానీ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ తిరుమలలో ఉండేటటువంటి దర్శనాల్లో భాగంగా ఎన్ని దర్శనాలు అవుతాయి, ఎంతమందికి అవుతుంది అనే దాని మీద ఇక్కడ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవి సహకరిస్తూ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు, పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలను తప్పకుండా పాటించాలని, భక్తులందరూ సహకరించాలని మరొకసారి అప్పీల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ శతాబ్ది వార్షికోత్సవ వేడుకలను శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నపు ప్రభు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి అధ్యక్షుడు పానుగంటి పర్వతాలు, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సిపిఐ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల నిర్బంధకాండకు నిరాకరిస్తామని, వ్యతిరేకంగా 1925 డిసెంబర్ 26న కాన్పూర్, ఉత్తరప్రదేశ్ గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. సంవత్సరాల సిపిఐ వారోత్సవాలు, శతాబ్ది ఉత్సవాలు, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలు, జిందాబాద్ 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 సిపిఐ సిపిఐ జిందాబాద్. గత వారం 10 రోజుల నుంచి వామపక్షాల కలయికతో గత వారం 10 రోజుల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శంషాబాద్ జోన్ ఏర్పాటు కోసం చార్మినార్లో కలిపిన సందర్భంగా దాన్ని ప్రత్యేకంగా శంషాబాద్ జోన్గా ప్రకటించాలని చెప్పి చేస్తున్నట్టు జేఏసీ దానికి నిన్ననే ప్రత్యేక జోన్గా ప్రకటించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రత్యేక జోన్కి ఈ కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ మరియు సిపిఐ, సిపిఎం పార్టీలన్నీ కలిసి జేసీగా ఏర్పడి కుల సంఘాలు, అలాగే కార్మిక సంఘాలు, అన్ని సంఘాలను కలుపుకొని ఈ బంద్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ బంద్కు సహకరించినటువంటి ప్రజలకు, దుకాణదారులకు, శంషాబాద్ మండల ప్రజలకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. శంషాబాద్ జోను సపరేట్గా ఎన్నో రోజుల నుంచి 15 రోజులు 13 రోజుల నుంచి మేము ఎన్నో నిరసనలు, ధర్నాలు చేయడం జరిగింది.
అలాగే మన గవర్నమెంట్ ఇప్పటికీ కళ్ళు తెరిచి ఒక శుభవార్త చెప్పింది. రాత్రికి రాత్రే ప్రకటన చేసి ఈ యొక్క శంషాబాద్ని జోన్ చేసిన అని చెప్పేసి ప్రకటన జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఒకటి మన రంగారెడ్డి జిల్లా, ఇక్కడ రంగారెడ్డి జిల్లా అప్పుడే మనం శంషాబాద్ మొత్తం ఐక్యత ఉండి శంషాబాద్ని అప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జిల్లా చేసుకుంటే బాగుండు. అంతకుముందే ధర్నాలు నిరసన చేస్తుంటే శంషాబాద్ జిల్లా అయ్యేది. మన శంషాబాద్ కలెక్టర్ ఆఫీస్ గిట శంషాబాద్ పెడుతురు అన్నమాట. ఇలాంటి ధర్నాలు నిరసనలు చేస్తుంటే అందు గురించి ఇప్పటికైనా ఏమైందని చెప్పేసి 15 రోజులకు వామపక్ష ఆధ్వర్యంలో 15 రోజుల నుంచి నిరసనలు ధర్నాలు చేసి మొన్నగిట మేము శంషాబాద్ బస్టాండ్ దగ్గర మొత్తం దుకాణాలు బంద్ చేయడం జరిగింది. దుకాణాలు గిట వాళ్ళంతా వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి మా దాంట్లో పాల్గొనడం జరిగింది. మీరు చూశారు మీడియా సమావేశము. మీడియా చూస్తుండగానే శంషాబాద్ మొత్తం బంద్ పెట్టారు. శంషాబాద్ నాయకులు గిట్ట 15 రోజుల నుంచి వెనుక ముందు అయ్యారు. మొన్న బంద్లో మాత్రము అందరూ ఇష్టపూర్తిగా. మిత్రులారా, కార్మిక సోదరులారా, భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి నేటికి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కార్మిక వర్గం, కష్టజీవులు పెద్ద ఎత్తున ఈ పండుగలాగా ఈ రోజును నిర్వహించుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని శంషాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఇప్పుడు మీ ముందు మాట్లాడడం జరుగుతుంది. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26 తారీఖు రోజు మా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో ఏర్పడ్డది. ఆనాడు కాన్పూర్లో ఏర్పడ్డ తర్వాత కమ్యూనిస్టు పార్టీ మీద అనేక నిర్బంధాలు, కుట్ర కేసులు బనాయించడం జరిగింది. కాన్పూర్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసు, ఇట్లాంటి అనేక కుట్ర కేసులు బనాయించి కమ్యూనిస్టు నాయకులను జాతీయోద్యమంలో కానీ విప్లవ పోరాట ఉద్యమాల్లో పాల్గొనకుండా ఆనాడు రాజ్యం అనేక ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ఆనాడు మా పార్టీ యోధులు అనేక మంది ప్రాణ త్యాగాలు, బలిదానాలు చేసి ఈ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆనాటి నుండి ఆనాడు రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది. దేశ ప్రజలంతా ఈరోజు తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ. అందరూ స్వాతంత్రం కావాలి, తెల్లదొరలు వెళ్ళిపోవాలి, మా దేశాన్ని మేము పాలించుకుంటామని చెప్పి అట్లాంటి సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ మాకు మామూలు స్వాతంత్రం వద్దు, మాకు సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదటి డిమాండ్ చేసి పిలుపునిచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ లో నాగదేవత ఆలయాన్ని సందర్శించిన ప్రధాని సతీమణి జశోదాబెన్ కు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. పరిగి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తా, సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. చంద్రబాబు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసులను మాఫీ చేయించుకుంటున్నారు. బిల్ స్కామ్ కేసు నుంచి తప్పించుకుంటున్నంత మాత్రాన వదిలే ప్రసక్తే లేదు. మాజీ మంత్రి కన్నబాబు. భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులపై పోలీసుల లాఠీ చార్జ్ అవాస్తవం. తప్పుడు కథనాలు ప్రచారం చేయడం బాధ్యతారహిత చర్య. ఎస్పీ సుబ్బారావు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.